హలో అందరికీ. వెల్కమ్ టు ఆహా! మన ఫుడ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరాముడికి ఎంతగానో ఇష్టమైన ప్రసాదం మరియు ప్రతి ఇంట్లోనూ, గుడిలోనూ మనకి ఖచ్చితంగా ఉండే ప్రసాదం ఈ చలిమిడి, పానకం, వడపప్పు. సో, టేస్టీగా టెంపుల్ స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దామా మరి? సో, నేనైతే ముందుగా ఒక బౌల్‌లో పానకం కోసం ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. దాంట్లోనే చిన్న కప్పు బెల్లం పొడిని తీసుకుంటున్నాను. సో, బెల్లమంతా కరిగే వరకు వీటిని పక్కన ఉంచుకుందాం. సో, పానకంలో వేసుకునేందుకు ఒక 6 మిరియాలను, 5 లవంగాలను తీసుకుంటున్నానండి. సో, వడపప్పు కోసం నేనొక 5 స్పూన్స్ పెసరపప్పు వేసుకుంటున్నానండి. వీటిని బాగా కడిగి ఒక 1 ½ అవర్ నానపెట్టుకోవాలి. సో, నేను చలిమిడి కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నాను. చలిమిడిని పొడి బియ్యం పిండితోటి, తడి బియ్యం పిండితోటి చేస్తారండి. నేను పొడి బియ్యం పిండితో చేస్తున్నాను. సో, త్వరగా అయిపోతుందని ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను పొడిది. దాంట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. దాంట్లో ఒక హాఫ్ కప్ బెల్లం పొడిని వేసుకుంటున్నానండి. సో, మిక్సీ పట్టి నేను ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. నాకు మిక్సీ పట్టేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పట్టిందండి. మీరైతే హాఫ్ కప్ కంటే తక్కువ పిండిని తీసుకుంటే ఒక 5 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చలిమిడిని సిద్ధం చేసుకోవాలి. సో, పానకం రెడీ అయిందండి. దాంట్లోకి హాఫ్ స్పూన్ యాలకుల పొడి, 1/8 స్పూన్ మిరియాల పొడి, చిటికెడు సాల్ట్. సో, కట్ చేసుకున్న తులసి ఆకుల్ని వేసుకుంటున్నాను. సో, వడపప్పు కోసం మనం వట్టి వడపప్పే తినలేము కాబట్టి ఒక స్పూన్ పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. అలాగే 1/8 స్పూన్ పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి. ఈ ప్రసాదాలని ఆ దేవుడికి సమర్పిస్తారని కోరుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.